హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ప్రవేశపెట్టిన వైసీపీ ఇప్పుడు ఘోర ఓటమితో పాలైంది. అయితే ఈసారి గ్రామ వార్డు పరిస్థితి ఏముంది? ఈసారి కొత్త వాలంటీర్ పెడుతున్నారా? అయితే వాలంటీర్లు పెడితే వారికి శాలరీలు ఎంత ఇస్తున్నారు? దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి తెలియాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే వివరాలు మీకు తెలుస్తాయి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే పీడిఎఫ్లు అనేవి మన ఛానల్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. మీకు అందులో ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం జాయిన్ అవ్వచ్చు. లేట్ చేయకుండా వివరాలకు వస్తే ఏపీలో ప్రజలు వైసీపీకి ఊహించిన సాకే ఇచ్చారు. ఈ సమయంలో భారీ మెజార్టీతో కూటమి అధికారులకు రావడంతో వైసీపీ శ్రేణులపైన ఈ విధంగా కొన్ని విధ్వంసాలు చేస్తున్నారని అంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఏపీలో ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతి ఒక్కరూ వాలంటీర్ వ్యవస్థలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ సచివాలయ వ్యవస్థలే తమ కొంప ముంచాయని, ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థలే ప్రజలకు నేతలకు మధ్య భారీ గ్యాప్ వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు విలువలకు దక్కలేదని వైసీపీ వాళ్ళు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. అయితే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా వాలంటీర్ల వల్ల తమ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడిందని అన్నారు. అయితే సొంత శ్రేణులు ఇలా అనడంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఏమవబోతుందని చాలామంది ఆగమ్య గోచరంగా ఉన్నారు. సుమారుగా రాజీనామా చేసినట్టు 2 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. అలాగే వారికి 10,000 రూపాయలు జీతం ఇస్తామని ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే చేస్తామని మరి అన్నారు. మరి వాళ్ళు ప్రవేశపెడుతున్నారా లేదా అన్నదానికి ప్రధానంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదట. మొత్తంగా కూటమి ప్రభుత్వం ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ చేస్తే ఉన్నవారిని తీసేస్తారా, కొత్త వారిని ఎంతమంది పెడతారు, దీనికి అన్నిటికీ మనకు వివరాలు తెలియనుకుంటే మాత్రం అంతా 12వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. అంటే రేపు ప్రధానంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో పలు వ్యాఖ్యలు అయితే వస్తాయి. మరి చూద్దాము, వాలంటీర్ వ్యవస్థ ఉంటే మనకు బలపరుస్తారా, అలా చేసి 10,000 రూపాయలు శాలరీలు ఇస్తారా అనేది చూడాలి. చూద్దాం. వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ తెలియాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.